దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 2వ మంగళవారం. నేటి సువిశేష పఠనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ముందుగా మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 11, 12 వచనాలను ఆలకించుదాం. ప్రభు అంటూ ఉన్నారు, మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ బోధించుచున్నారు. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యుల గురించి, వారి ఆధ్యాత్మిక వైఫల్యాన్ని గురించి ప్రజలను మరియు తన శిష్యులను యేసు ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నారు. వారి యొక్క వేషధారణను ప్రభువు ఖండిస్తూ ఉన్నారు. మతపరమైన కపటత్వాన్ని, అహంకారాన్ని ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. వారు మోషే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు, అనగా ధర్మశాస్త్రాన్ని బోధించటానికి, వివరించటానికి అధికారాన్ని కలిగి ఉన్నారు. అయితే వారు ఉపదేశములను చేయుదురు కానీ వాటిని పాటించరు. వారు బోధించినది వారే ఆచరింపరు. వారి వ్యక్తిగత జీవితము అసహ్యకరమైనది. వారిని వంచకులు అని ప్రభు సంబోధిస్తూ ఉన్నారు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సహాయపడుటకు తమ చిటికెన వ్రేలినైనను కదపరు. కానీ యేసు ప్రభు అంటూ ఉన్నారు, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, ఏలన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తమ పనులెల్ల ప్రజలు చూచుటకై చేయుదురు, అగ్రస్థానములను ప్రధానాసనములను కాంక్షింతురు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అని. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు చట్టాన్ని ఎరిగి ఉన్నారు, కానీ పాటించుటలేదు. వారి స్వలాభము కొరకు మతాన్ని వాడుకొనుచున్నారు. చట్టాన్ని వారి స్వలాభము కొరకు వివరించుచున్నారు. ప్రజలను మోసం చేయుచున్నారు. అందుకే వారిని యేసు ప్రభు తీవ్రముగా గద్దిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులు, అనుచరులు వారి వలె మనము ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుందాం. బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతని ఇస్తూ అంతర్గత ఆధ్యాత్మిక విషయాలను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? ఇంటిని అనేక స్వరూపాలతో, పటాలతో అలంకరిస్తున్నాము, కానీ అనుదినము ప్రార్థన చేయుచున్నామా? కార్లలో, బైకులకు మెడలలో జపమాలలు ఉంటూ ఉన్నాయి, కానీ మనము రోజు జపమాలను ప్రార్థిస్తూ ఉన్నామా? బైబిలును ఇంటి గూటిలో అలంకరించి పెడుతూ ఉన్నాము, కానీ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నామా? దాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? ప్రతిరోజు పూజలో పాల్గొంటున్నాము, కానీ అవసరతలోనున్న పొరుగు వారికి సహాయం చేస్తూ ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎడల దుష్కార్యములు చేయకుడు, చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లనగును, కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును అని ప్రభు యెషయా ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నారు. కనుక ప్రభు అందరినీ మారు మనస్సు, హృదయ పరివర్తన చెందాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి నేటి సుశేషం యొక్క సందేశం ఏమిటంటే, మనము వేషధారణను విడనాడాలి. బాహ్య ఆచారాల కంటే నిజాయితీ మరియు వినయము ముఖ్యమని యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అహంకారము నుండి దూరముగా ఉండాలి. అహంకారము అనేది దేవునికి వ్యతిరేకం, మరియు వినయము దేవుని దృష్టిలో చాలా గొప్పది. దేవుని దృష్టిలో నిజాయితీగా మనము ఉండాలి. బాహ్య ఆచారాల కంటే హృదయపూర్వకమైన భక్తిని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.
మన విశ్వాసంలో నిజాయితీగా మనం ఉండాలి. మన హృదయాలను దేవునికి తెరవాలి. మనము చేసే ప్రతి పనిలో దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.